పరిశుద్ధాత్మ యొక్క నామమున నా వెనక్కి మాటలు చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భమున ధరింపబడి కన్యకైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినను అదృష్టములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేత వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ లేఖన వాక్యాలు చదువుగా ఉందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సొలొమోను రచించిన కీర్తన 127వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకటి చదవండి. అలాగే సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 49వ వచనం వరకు ఒకరు చదవండి. అలాగే పత్రిక లేఖన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవగలిగిన వారు చదవండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. పత్రిక పాఠ్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. మోషే నమ్మకముగా ఉండేది. ఇల్లు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ అన్ని చెప్పుకోవ సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉంది. దేవుని నమ్మకముగా ఉంది. అయితే క్రీస్తు మీద నమ్మకముగా ధైర్యంలో నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొడముట్టకు స్థిరంగా చేపడుతున్నారు. మనమే ఆయన 6:47 నుంచి 49. దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పింది. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యాలు మనందరి వినికిడిలో, మరి ముఖ్యంగా కిరణ్ గారు నిర్మించుకుంటున్న ఈ గృహ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుంటాం.